పాకిస్తాన్లో మరొక ఎకనామిక్ క్రైసిస్, మరొక సంక్షోభం రాబోతుంది. ఇటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. ఇండియాలో ఎయిర్ ఇండియా లాంటిది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. ఈ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇంజనీర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మెకు దిగారు. ఉద్యోగుల సమ్మెతో ఎయిర్పోర్ట్లో ఒక్కసారిగా విమానాలన్నీ నిలిచిపోయాయి. ఇటు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. సడన్గా చెప్పా పెట్టకుండా వాకౌట్ చేశారు. పాకిస్తాన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన స్టాఫ్ అంతా, ఇంజనీర్ స్టాఫ్ అంతా ఒక్కసారిగా వాకౌట్ చేసేశారు. గవర్నమెంట్కి ఎలాంటి వార్నింగ్, అల్టిమేటం ఇవ్వకుండా. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే గత 8 నెలలుగా ప్రస్తుతానికి వాళ్ళకి వేతనాలు పెంచడం లేదు. 8 ఏళ్ళగా వేతనాలు పెంచట్లేదు, అలాగే శాలరీస్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రొటెస్ట్. ఇది ఒక రకంగా ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ ఇంజనీర్స్ అందరూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సోమవారం రాత్రి 8 గంటల నుండి ఒక్కసారిగా పాకిస్తాన్కి సంబంధించిన PIA ఎయిర్లైన్స్కి సంబంధించి ఫ్లైట్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కూడా పనిచేయడం మానేసేశారు. సో ఒక్కసారి మనం చూడొచ్చు, ఆ విజువల్ కనిపిస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో ఇటు ఫ్లైట్స్ అన్నీ నిలిచిపోయాయి, అలాగే ఎవరైతే ఫ్లైట్ టికెట్స్ బై చేశారో, ఎవరైతే దేశం నుంచి ఇతర దేశాలకి కావచ్చు, ఇతర సిటీస్కి కావచ్చు వెళ్ళాలనుకుంటున్నారో ప్రజలందరూ కూడా టికెట్స్ కొనుక్కొని మరి ప్రస్తుతానికి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్స్లో. సో ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది పాకిస్తాన్.